ఇంటికాడ గేట్ బయట నుంచున్నాను, వాళ్ళ బాత్రూమ్ దగ్గర నుంచున్నాను, వాళ్ళ ఇంటికి అవతల నుంచున్నాను. సొల్లు కబుర్లు. పిలిచాను, జగన్ రాలేదు. ఇన్నిసార్లు మాట్లాడుతుంటే సమానం చెప్పే మొగోడు లేడు. చర్చికి రామని అడుగుతున్నాం, చర్చికి రారు. ఇది తప్పా ఒప్పా చెప్పండి. అసలు ఈ డిజిటల్ యాక్సెస్ ఎవరి చేతుల్లో ఉంది? ప్రశ్నాపత్రం ఎంతమందికి చేరింది? లీక్ అయిన పేపర్ని పట్టుకుని ఎంతమంది పరీక్ష రాశారు? ఎంత డబ్బులు చేతులు మారినాయి? ఈ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత లేదా మీ ప్రభుత్వానికి అంటున్నాను. అసలు ఇంకా పచ్చి దాగా ఏంటంటే దొంగతనాల్లో పలు రకాలు ఉంటాయి. అందరూ ఊరెళ్ళాక తాళం పగలగొట్టో ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేయటం వేరు. అసలు పట్ట పగలు అందరూ ఇంట్లో ఉండంగా, అందరూ ఇంట్లో మేల్కొని ఉండంగా దొంగతనం బరి తెగించి దొంగతనం చేయటం ఏమంటారు? బరి తెగించి దొంగతనం చేయటం అంటారు. అంటే భయం కానీ, ఈ వ్యవస్థ ఏం చేస్తుందో, పోలీసు ఏం చేస్తుందో అనేటువంటి వెరుపు కానీ లేకుండా బరి తెగించి దొంగతనం చేసేవాడిని, పగలే ఇంట్లోకి వెళ్ళి మనుషుల మధ్య దొంగతనం చేసేవాడిని అంటారు. బందిపోట్లు అంటారు. బందిపోట్లు అంటారు. అలా స్పోర్ట్స్ కోటా ఒకటి తీసుకొచ్చారు. స్పోర్ట్స్ కోటాని పట్టుకున్నారు టీచర్ల వ్యవస్థలో. ఏంటంటే అప్పుడు దాకా జీవో 74 ఉండేది. జీవో 74 ప్రకారం ఏంటంటే స్పోర్ట్స్ కోటా 2%. ఆ 2% కూడా ఎట్లా? వాళ్ళు అందరితో పాటు సమాన విద్యార్హతలు ఉండాలి, ఆటల్లో ప్రావీణ్యత నైపుణ్యాలు ఉండాలి, మెడల్స్ సాధించాలి. దాంతోపాటు వారు బీఈడీ చదివి ఉండాలి లేదా టీటీసీ చదివి ఉండాలి. దాంతో పాటుగా టెట్ పాస్ అయ్యి ఉండాలి, డిఎస్సి పాస్ అయ్యి ఉండాలి. మరి డిఎస్సిలో క్వాలిఫై అవ్వాలి, టెట్లో క్వాలిఫై అవ్వాలి, బీఈడీ ఉండాలి. ఇవన్నీ ఉంటే దానికి అదనంగా 2% స్పోర్ట్స్ కోటాలో దేశంలో లేదా ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లి దేశంలో తలమానికంగా తెచ్చినటువంటి పథకాలు, భారతదేశాన్ని తీసుకెళ్లి ప్రపంచాల్లో ఎక్కడ తలమానికంగా తెచ్చిన పథకాలు ఉంటే ఆ పథకాలకి ఉద్యోగాలు ఇవ్వటం అనేది నారా చంద్రబాబు నాయుడు లేదా నారా లోకేష్ నాయుడు విద్యాశాఖ మంత్రి అయ్యే వరకు రూల్ ఉండేది. అది జీవో 74. నారా లోకేష్ నాయుడు కరెక్ట్గా ఈ టీచర్ల నోటిఫికేషన్ ఇచ్చే రోజే 19వ తారీఖు ఏప్రిల్ 2025 సంవత్సరం 19వ తారీఖు ఏప్రిల్ 19/4/2025న ఆ రోజే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు. అదే రోజు ఒక గంట ముందుగా స్పోర్ట్స్ కోటాని కొత్త జీవో ఇస్తారు. పాత జీవోని రద్దు చేసి జీవో నెంబర్ 4 స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఇస్తుంది, జీవో నెంబర్ 47 జిఐడి ఇస్తుంది. 2 ఒకే రోజు జీవో ఇస్తారు. ఏంటయ్యా అంటే అసలు పరీక్ష అందరితో పాటు సమాన విద్యార్హతలు అక్కర్లేదు, పరీక్ష అర్హతలు అక్కర్లేదు, టెట్ అక్కర్లేదు, డిఎస్సి రాయక్కర్లేదు, పరీక్ష రాయాల్సిన పని లేదు. రాయకుండా ఏదో పిచ్చి సర్టిఫికెట్ ఉంటే చాలు. ఆ సర్టిఫికెట్లన్నీ ఏంటయ్యా అంటే రకరకాల అసోసియేషన్లు. ఈ అసోసియేషన్లు ఎవరయ్యా అంటే జీవో 4 జీవో చూసారా? ఆ పై జీవో చూడండి, 19/4/2025 కరెక్ట్గా నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే రోజే. కింద చూడండి జిఐడిది జీవో నెంబర్ 47. ఆ 2 జీవోలు ఏంటయ్యా అంటే ఏం అక్కర్లా, నీకు అసలు చదువు అక్కర్లా, టెట్ అక్కర్లా, ప్రవేశ పరీక్షలు అక్కర్లా, డిఎస్సి అక్కర్లా, ఏమీ లేకుండా పోనీ ఈ రిక్రూట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఓన్లీ వ్యాయామ ఉపాధ్యాయులు అనుకుంటారేమో. వ్యాయామ ఉపాధ్యాయులు కాదు వీళ్ళు. సైన్స్ చెప్తారు, ఇంగ్లీష్ చెప్తారు, లాంగ్వేజెస్ చెప్తారు, సోషల్ చెప్తారు, మ్యాథమెటిక్స్ చెప్తారు. అన్ని పరీక్షలు 8వ క్లాస్ వాడు 9వ క్లాస్ వాళ్ళకి కూడా చెప్తారు. వీళ్ళు లోకేష్ గారు
నియామక పత్రాలు ఇచ్చిన వాళ్ళు స్పోర్ట్స్ కోటాలో వాళ్ళు టెట్రా ఎక్కర్లేదంట, నీట్రా టెట్ వద్దు, డిఎస్సి వద్దు, ఏమీ లేకుండా సరాసరి ఉద్యోగం ఇచ్చేస్తాయంట. ఏమవ్వాలి వీళ్ళ పిల్లలు? నారా లోకేష్ గారు కొడుకు ఈ గవర్నమెంట్ స్కూల్లో ఈ స్పోర్ట్స్ కోటాలో చేరినోడు ఎవరి దగ్గరైనా చదువు చెప్పించారా? చెప్పించున్నప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా. ఈ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చిన స్కూల్లో లేదా అందులో వాళ్ళందరినీ పోగేసి అందులో ఇంగ్లీష్ టీచర్ని, అందులో తెలుగు టీచర్ని, అందులో సబ్జెక్టులు చెప్పే టీచర్లని అందరినీ కలిసి నారా లోకేష్ గారు అబ్బాయికి పాఠం చెప్పండి